దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వారం నుండి వచ్చి స్వామివారిని సేవించుకోవడం అతి ముఖ్యమైన విషయం ఈరోజు. దీనికి కారణం ఏమిటంటే పౌలస్త్యేన నిపీడితాసురగణాః వైకుంఠలోకం యయుః. రావణాసురుడు దేవతలందరినీ బాధించగా వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళినారు. వెళ్ళి ఎక్కడాగినారు? ద్వారే తత్ర విషాద భావమనస సూక్తైర్హరిం తృష్టువుః. వారంతా కూడా ఆ శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ స్తోత్రాలు చేస్తూ స్వామివారికి సంతృప్తి కలిగించారు. ద్వారం దగ్గరే ఉండి శుక్లే శ్రీహరివాసరే తదుదయే భానౌ ధనుస్సంస్థితే. అంటే సూర్యుడు ధనుర్రాశి మీద ఉండగా, అంటే ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొదటి ఏకాదశి రోజున తేభ్యోజాత్ శుభదర్శనం. వాళ్ళందరికీ కూడా స్వామివారు తన దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు పూర్వీకులు చెప్పినటువంటి కథల ద్వారా తెలుస్తున్నది. ఈరోజు వైకుంఠ ద్వారం నుండి వచ్చి ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారి యొక్క సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులను పొందుతారు. ధర్మపురి క్షేత్రంలో ఈరోజు 1:30 నుండి 2 గంటల మధ్యన స్వామివారికి అభిషేకం జరిగింది. ఆ తదుపరి 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద విశేషమైన పూజలు జరిపించి 5 గంటల వరకు ద్వారాన్ని తెరవడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క సేవలు ఊరేగింపుగా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి కళ్యాణం కూడా జరిపించడం ఈ క్షేత్రంలో చాలా ప్రాశస్త్యమైంది. దీనితో పాటు ఇక్కడ నిత్య నృసింహ హోమము, నిత్య కళ్యాణము ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తుల కోరికను అనుసరించి ప్రత్యేకంగా సుదర్శన హోమం కూడా చేయడం జరుగుతుంది. భక్తులంతా కూడా ధర్మపురి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. స్టాఫ్కి కానీ తర్వాత అదేవిధంగా ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి ఏర్పాట్లు. ఇప్పుడైతే మేము వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది అంతే. రష్ ఏం లేదు, ఫ్రీగానే అయితే వెళ్తున్నాం. చలిలో వచ్చాము, చలి వస్తుంటే పిల్లలతో కూడా ఇబ్బంది అయింది, అయినా దర్శనం కావాలి కాబట్టి వచ్చినాం. ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. 4కు లైన్ స్టార్ట్ అవుతుంది, ద్వారం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. దేవుని దర్శనం కోసం ఇక్కడ తొందరగా లేచి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని దర్శించుకుంటాం. థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ ద పోలీస్ పీపుల్ అండ్ గుడ్ ఎంప్లాయీస్ ఫర్ సక్సెస్ఫుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్.